అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లడానికి మార్గమే లేదని సామాజిక కార్యకర్త అర్జున్ రెడ్డి అన్నారు. కొయ్యూరు గ్రామం నుంచి శ్మశానానికి సుమారు కిలోమీటర్ పైనే దూరం ఉంటుందని, గ్రామంలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే పార్థివ దేహాన్ని తీసుకెళ్లేందుకు చాలా అవస్థలు పడుతున్నామని ఆయన అన్నారు. ఇటువంటి దుస్థితి సంఘంలో ఎక్కడా చూడలేదన్నారు. వర్షాకాలంలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే పాడ ఎత్తుకొని వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందారు. ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయినట్టుగా అర్జున్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మేధావులు ఉన్న గ్రామంలో ఇలాంటి దుస్థితి నెలకొనడం విడ్డూరంగా ఉందన్నారు. మనిషి ఏ కారణం చేతనైనా మరణిస్తాడు. చనిపోయే ముందు అనేక అవస్థలు పడతాడు. కనీసం చనిపోయిన తర్వాతైనా ప్రశాంతంగా శవాన్ని మోసుకెళ్లడానికి మార్గం లేకపోవడం ఏంటని అర్జున్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పాడేరు ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కొయ్యూరు మండల అధికారులు స్పందించి కొయ్యూరు గ్రామానికి, శ్మశానానికి మార్గం నిర్మించాలని సామాజిక కార్యకర్త అర్జున్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నేను మీ అర్జున్ రెడ్డి, అల్లూరు జిల్లా సామాజిక కార్యకర్తని. కొయ్యూరు మండలం కొయ్యూరు గ్రామానికి శ్మశాన వాటికి వెళ్ళడానికి మార్గమే లేదు. నేను స్వయంగా చూశాను. చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలు. ఎంత దారుణంగా ఉందంటే అక్కడ వర్షాకాలం వస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి. నేను స్వయంగా చూసిన తర్వాత నేను చెల్లించుకోవడం అయితే జరిగింది. అది మండల కేంద్రము ప్లస్ మండల వాసులకు, మండల కేంద్రానికి సంబంధించిన ఆ గ్రామానికి శ్మశాన వాటికి దారి లేకపోవడం అనేది ఇది అమానుషం. ఇది చాలా దారుణం కూడా. ఎందుకంటే మనిషి చనిపోయే ముందు అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ చనిపోతాడు. అది ఏ విధంగా చనిపోయినా, యాక్సిడెంట్లో జరిగినా కానీ, నార్మల్గా చనిపోయినా కానీ చాలా ఇబ్బందులు గురై చనిపోతాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని, అంటే ఆ బాడీని తీసుకెళ్ళడానికి కూడా సరైన మార్గం లేకపోతే ఇది ఎంత దారుణం అనేది ఊహించవచ్చు. దీన్ని నేను ఏంటంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు సంబంధిత అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మేధావులు, ఇటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామానికి ఈరోజు శ్మశాన వాటికి వెళ్ళడానికి మార్గం అయితే లేదు. ఇది తరచుగా మేము ఇబ్బందులు గురవుతున్నామని చెప్పి ఆ స్థానికులు చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము. నేను ఈ సొసైటీలో ఎక్కడైనా తిరుగుతాను, ఏ గ్రామానికైనా వెళ్తాను, ఏ జిల్లాలో వెళ్ళినప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా ఎదురవ్వలేదు. ఫస్ట్ టైం ఇది శ్మశాన వాటికి దారి లేనటువంటి గ్రామం అయితే ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. సో ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు, అంటే ఐటీడీ పీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కొయ్యూరు మండలానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు స్పందించి వెంటనే ఈ గ్రామానికి శ్మశాన వాటికి దారి చూపించాలని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను.